కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. చాలా దారుణమైన ఘటన ఇది. ఇంత దారుణమైన ఘటన కాశ్మీర్లో జరగటానికి, ఉగ్రవాదులు పేటరేగిపోవటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ దీనికి బాధ్యత వహించాలి. 370 ఆర్టికల్ రద్దు చేయడంతో ఉగ్రవాదం కంట్రోల్లోకి వచ్చేసింది లేదు అని పదే పదే మోడీ, అమిత్ షా చెప్పే మాటలు మాయమాటలే తప్ప వాస్తవం కాదు. కాశ్మీర్ ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి, విశ్వాసంలోకి తీసుకోకుండా కాశ్మీర్లో ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ప్రజలను పాకిస్తాన్కు అప్పచెప్పి భూభాగాల కోసం వీళ్ళు పోరాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మన దేశ ఐక్యతకి చాలా తీవ్రమైన ప్రమాదకరమైన ఇది. కానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవట్లో కాశ్మీర్ ప్రజల్ని భాగస్వాములు చేయాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే పనులు అమిత్ షా బిజీగా ఉన్నాడు తప్ప ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం మీద మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. అందుకని మా పార్టీ తరఫున కాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. భారతదేశం గర్వించదగినటువంటి ప్రాంతం అది. ఆ ప్రజల్ని, ఆ భూభాగాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఉండి నియోజకవర్గం. ఇది అందరికీ తెలుసు, చాలా ప్రఖ్యాతిగాంచిన నియోజకవర్గం. మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ నియోజకవర్గం గురించి తెలుసు. అక్కడ ఇప్పుడు విధ్వంసకాండ జరుగుతున్నది. గత 3 మాసాల్లో దాదాపు 800 పేదల వాళ్ళ గుడిసెల్ని బుల్డోజర్లు పెట్టి అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కూల్చేశారు. ఇక ఆ విధ్వంసకాండ ఇంకా కొనసాగుతుంది, ఆగలేదు, ఇప్పటికీ కొనసాగుతున్నది. మరొక 300-400 ఇళ్ళు లేపేయటానికి నోటీసులు ఇవ్వటం, వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. వాళ్ళు చేసిన పాపం వల్ల 40-50 సంవత్సరాలుగా సొంత ఇల్లు లేకపోయినా కాలువ గట్ల మీదో, రోడ్డు మీదో, ఎక్కడ ప్రభుత్వం పొరంబో ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేసుకొని, అక్కడ మంచినీళ్ళు లేకపోయినా, కరెంట్ ఉన్నా లేకపోయినా, కనీస సౌకర్యాలు ఉన్నా లేకపోయినా పొట్టకూటి కోసం పనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి పేద ప్రజల్ని అన్యాయంగా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక పెద్ద ఉపద్రవం, తుఫాను వచ్చినట్టుగా విరుచుకుపడి వాళ్ళందరిని కూడా లేపేసిన చూసి ఆహాకారాలు. మీరు పెట్టినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా చూస్తే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ఢిల్లీలో బుల్డోజర్ సంస్కృతిని దాన్ని మించిపోతున్నటువంటి వ్యవహారంలాగా ఇది మనకు కనిపిస్తుంది. వాళ్ళందరూ ఎక్కువ భాగం టీడీపీ ఓటేసినటువంటి వాళ్ళు. ఒక మహిళ 3 నెలల క్రితం వచ్చి నోటీస్ ఇచ్చారు. ఆమె అక్కడికక్కడే గుండె ఆగి స్పాట్లోనే చనిపోయింది. 3 రోజుల తర్వాత ఆమెకు నోటీస్ ఇచ్చారు, నువ్వు ఇల్లు తీసేయమని. చనిపోయిన ఆమెకి నోటీస్ ఇచ్చింది. ఇది ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం. లక్ష్మి ఆమె పేరు. మన అది పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీ, దాని పేరు కూడా. అల్లూరి సీతారామరాజునే గుండెలో పొడిచినట్టుగా ఉంది చూస్తే. బ్రిటిష్ వాళ్ళు చంపేశారు, వీళ్ళు మళ్ళీ ఆయన రఘురామకృష్ణరాజు ఇంకోసారి చంపేస్తున్నాడు అల్లూరి సీతారామరాజుని. అట్లాగే సింగిల్ ఉమెన్లు, చిన్న పిల్లల్ని పెట్టుకొని గుడిసె కూల్ చేసే రోడ్డు మీదనే పక్కన సామాను పెట్టుకొని పక్కింట్లో తలదాచుకుని పుట్టుకొకరు చెట్టుకొకరు అయిపోయి ఏమిటి మన పరిస్థితి అని. పోనీ వాళ్ళు ఏమైనా అక్రమంగా ఉన్నారా, నీకు తెలియకుండా ఉన్నారా? 40-50 ఏళ్ళ నుంచి ప్రభుత్వ స్థలంలోనే ఉన్నారు. వాస్తవం అది. ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు వేసుకోవడం పేదలకున్న హక్కు. వాళ్ళకి నువ్వు పట్టా ఇవ్వాలి. ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది. పట్టా ఇస్తామని వాగ్దానం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టాల ఉత్సవాలు కూడా జరుపుతూ ఉన్న పేదవాళ్ళని 1000 కుటుంబాలని ఒక్క ఉండి నియోజకవర్గంలో లేపేస్తున్నారంటే మనం ఊహించలేనటువంటి విధ్వంసం ఇది. పోనీ అందరి పట్ల ఇలాగ ఉన్నారా? నేను చూసినటువంటి పాలకోడేరు మండలంలో పేదవాళ్ళు ఇళ్ళు వేసుకున్నటువంటి వెనక భాగంలో అదే పోరంబోక స్థలంలో దాదాపు 15 ఎకరాల్లో భూస్వాములు ఆక్రమించే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు. దానికి నోటీసుల వల్ల అక్కడ సర్వేరాళ్ళు ఉన్నాయి, ప్రభుత్వం బాధిన సర్వేరాళ్ళు ఉన్నాయి. సర్వేరాళ్ళ లోపలకు కూడా తీసుకొచ్చి వాళ్ళు పంట వేసుకుంటున్నారు 15 ఎకరాల్లో. ఇక్కడున్న 150 కుటుంబాల కింద ఉన్నది 10 ఎకరాలు అయితే అక్కడ 5-6 భూస్వాముల కింద 15 ఎకరాలు ఉంది. వాళ్ళకి జోలికి పోవట్ల. ఈ కాలువ కట్ల మీద ప్రభుత్వ స్థలంలో కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లను వాళ్ళే అనుభవిస్తున్నారు. అది పేదల హక్కు. యాక్చువల్గా పేదలకు ఇవ్వాలి అవి చట్ట ప్రకారం. వాటినన్నిటిని కూడా భూస్వాములు అనుభవిస్తున్నారు. వాళ్ళ జోలికి పోరు.
ఈ రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా పత్తిత్తా? ఈయన ఏమన్నా పవిత్రుడా? ఇప్పుడు 3 నెలల నుంచి విధ్వంసకాండ జరుగుతూ ఉంటే ఆయన నియోజకవర్గంలో ఆయన దాని మీద స్పందించాలి. ఆయన ఆదేశాల మేరకే మేము చేస్తున్నామని అక్కడికి వచ్చి బుల్డోజర్లో పట్టి వస్తున్నటువంటి అధికారులు లేకపోతే ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లాంతా కోడైకి వస్తున్నది. ఆయన నియోజకవర్గంలో ఆయనకు సంబంధం లేకపోతే వచ్చి పరామర్శించి ప్రజలకు అండగా నిలబడాలి, ఆపాలి. కానీ స్పందించడు. అసలు డిప్యూటీ స్పీకర్ పదవికి ఈయన అర్హుడా? అర్హత ఉందా ఈయనకి? ఇంత విధ్వంసకాండ చేసినటువంటి వాడికి ఆయన ఎన్నికల్లో ఒక అఫిడవిట్ ఇచ్చాడు. ఎన్నికల అఫిడవిట్ మొత్తం పబ్లిక్ డాక్యుమెంట్ ఇది, ఎన్నికల అఫిడవిట్. ఈ ఎన్నికల అఫిడవిట్లో ఆయన మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయో చేశారు. సరే, ఉద్యమాల కేసులో, స్టేట్మెంట్ల కేసులో, ఉపన్యాసాల కేసులు మేము పరిగణలో తీసుకోవటల్లా, కక్ష సాధింపుగా పెట్టుండొచ్చు. కానీ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, చెన్నైలో, ఢిల్లీలో, బొంబాయిలో, హైదరాబాద్లో అనేక చోట్ల డిఫాల్ట్. హిందూ భారత్ పవర్ కంపెనీకి ఆయన డైరెక్టరు. హిందూ భారత్ పవర్ కంపెనీ లోన్లు తీసుకొని నష్టాలు వచ్చిందని డిఫాల్ట్ ఎగ్గొట్టేస్తే వాళ్ళు కేసు పెట్టారు. ఎస్బీఐ కేసు పెట్టింది, యాక్సిస్ బ్యాంక్ కేసు పెట్టింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసు పెట్టింది. ఒకటి 600 కోట్లు, ఒకటి 237 కోట్లు, ఇంకోటి 25 కోట్లు. ఈ అఫిడవిట్లో ఆయన పేర్కొన్నాయి, ఇంకా తెలియకుండా ఎన్నో ఉన్నాయి. మరి ఏమిటి దీనికి ఏం సమాధానం చెబుతారు? ఇదేనా ఆదర్శం? రాజకీయ నాయకుల ఆదర్శం ఇదేనా? మీరు మాత్రం 100,000 కోట్లు తీసుకొని బ్యాంకుల్లో ఎగ్గొట్టేసి కేసులు మాఫీ చేయించుకోవచ్చా? పేదవాళ్ళు మాత్రం ఒక 72 చదరపు గజాల స్థలంలో ఉండకూడదా? వాళ్ళకి ఇచ్చినటువంటి చూస్తే మీకు అందరికీ సర్క్యులేట్ చేసాము, ఎంత అన్యాయంగా ఉంది. 1905 చట్టం, బ్రిటిష్ వాళ్ళ చట్టం. అన్ని చట్టాలు మారుస్తారు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన 1905 చట్టం ప్రకారం ఇల్లు తీసేయటం కాదు, ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళే స్వాధీనం చేసుకుంటారట. ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళదేనట హక్కు. ఇల్లు ఖాళీ చేయకపోతే కూల్చేస్తారట. ప్రత్యామ్నాయం ఎవరు? ప్రభుత్వానికి బాధ్యత లేదా? అక్కడున్న పాలకోడేరులో 150 ఇళ్ళు, 137 ఇళ్ళు ఉంటే అందులో 54 ఇళ్ల వాళ్ళు కోర్టుపై స్టే తెచ్చుకున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇండివిజువల్ వ్యవహారం కాదు కదా. అంటే 54 వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని ఎట్లా కూల్చేస్తారు? వాళ్ళు ఉండొచ్చు కోర్టు అంటే, మిగతా వాళ్ళని ఉంచొచ్చనేగా. అదేమన్నా ఇండివిజువల్ విషయం? మొత్తం కాలనీ రోడ్డు పక్కన అది కాలువగట్ల మీద వేసుకున్నారు. కోర్టు కేసులు సగం ఇళ్ళు ఉన్నాయి. ఆ కోర్టు కేసులు ఇళ్ళు కూడా కూల్చేశారు. వైలేషన్, కోర్టు ధిక్కరణ. నిన్న మనం చూసాం, సుప్రీంకోర్టు గవాయి, కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మన తాడికొండ ఎంఆర్ఓ, పాత ఎంఆర్ఓ, పేదవాళ్ళ గుడిసెలు ఎలా కూల్ చేస్తే బొక్కలో తోసేస్తామని చెప్పాడు. ఉల్లంఘించాడు కోర్టు కేసుని. సికింద్రాబాద్ సెంట్రల్ జైలుకి వెళ్తావా లేకపోతే ఢిల్లీ తిహార్ జైలుకి వెళ్తావా అని అన్నాడు ఆయనే. ఆయనకి ఆవేశం వచ్చింది దుర్మార్గం చూసి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన దుర్మార్గం. మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగిన బుల్డోజర్ కల్చర్ మీద సుప్రీంకోర్టు కన్నెర చేసింది, ఇలాంటి వ్యవహారాలు చల్లవని. సుప్రీంకోర్టు మందలిస్తున్నా, అధికారులను తీసుకుపోయి జైల్లో పెడుతున్నా, కోర్టులో చేతులు కట్టుకొని గంటల తరబడి వెయిట్ చేసి నిలబడి ఒక నేరస్తులాగా అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా కోర్టే నిలబెడుతూ ఉంటే, రాజకీయ నాయకులు ఆఫ్టర్ ఆల్ ఈరోజు ఉంటారు, రేపు పోతారు. వాళ్ళు వీళ్ళకి తలొగ్గి అధికారులు వాళ్ళకి సాష్టాంగ పడిపోయి ఏది కోల్చమంటే కోల్చడం, ఎవరి మీద దాడి చేయమంటే చేయటం, ఎవరి మీద కేసు పెట్టమంటే. ఇప్పుడు వీళ్ళందరి మీద బలరాంతో సహా మా నాయకులందరి మీద కేసులు పెట్టారు.